న్యూ ఇయర్ కి కేక్ కావాలా? ఇప్పుడే మీ దగ్గరున్న కేఎస్ బేకర్ స్టోర్స్ కి వెళ్ళి ఆర్డర్ చేయండి. బికాస్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. కర్నూలు జిల్లా ఇక్కడ మంత్రి గుమ్మనూరు జయరాం, ఈయనకు కూడా సీటు లేనట్లే. ఇక 10 ఏలూరు. ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా. ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆళ్లనానిని తప్పించి మేయర్గా పనిచేసిన నూర్జహాన్ని పెట్టాలనే ఆలోచన. 11 కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ఉన్న రఘురామరెడ్డిని కూడా తప్పించాలనే ఆలోచన. 12 కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం దూలం నాగేశ్వరరావుకు ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్నారు. 13 గాజువాక నాగిరెడ్డి, ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓడించాడు, ఈయనకు కూడా సీటు లేదు. 14 పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ప్రసాద్ రాజు, ఈయన ప్రస్తుతం విప్పుగా ఉన్నాడు. మొన్న ఈయన కేవలం 6000 మెజార్టీతో బొటాబొటిగా గెలిచాడు. ఈయనకి సమీప ప్రత్యర్థి అగ్నికుల క్షత్రియ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్. ఆయన గెలుపు అవకాశాలు ఉండటం వల్ల ఎవరైనా మత్స్యకార సామాజిక వర్గం నుంచి కానీ కాపు సామాజిక వర్గం నుంచి కానీ నరసాపురానికి అభ్యర్థిని పెట్టాలనే ఆలోచన ఉంది. ఇక 15 విజయవాడ వెస్ట్. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బదులుగా మేయర్గా ఉన్న భాగ్యలక్ష్మి, ఈమె బీసీ సామాజిక వర్గం, ఆమెను పరిశీలనలో పెట్టారు. 16 రాజమండ్రి రూరల్. దీనికి రామచంద్రాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా ఉన్న వేణుగోపాలకృష్ణని రాజమండ్రి రూరల్లో పోటీ చేయించాలని ఆలోచన. 17 రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోసు కుటుంబానికి చెందిన వాళ్ళ కుమారుడు సూర్యప్రకాష్కి సీటు ఖరారు. 18 పోలవరం తెల్లం బాలరాజు, ఆయనకి పోలవరం కాకుండా మరే ఇతర ఎస్టీ సీట్ ఇచ్చే అవకాశాలు లేదా లోక్సభ సీటు పంపే అవకాశం కనపడతా ఉంది. 19 పిఠాపురం తూర్పుగోదావరి జిల్లా, పెండెం దొరబాబుకు సీటు లేదు. 20 తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట, జ్యోతుల చంటిబాబుకు కూడా సీట్ లేనట్టే. 21 పెనమలూరులో అక్కడ సీనియర్ మంత్రి యాదవ సామాజిక వర్గానికి చెందిన మంత్రి ఉన్నాడు. ఆయనకి జగన్కి దూరం పెరగటం వల్ల ఆయనకి సీటు నిరాకరించి పడమటి సురేష్ అని ఒక సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకుడి యొక్క కుమార్తె పడమటి స్నిగ్ధకు ఇచ్చే అవకాశం కనపడుతూ ఉంది. ఇక్కడ పార్థసారథిని తప్పించి ఈ మహిళ పేరు పరిశీలనలో ఉన్నది. 22 శ్రీకాళహస్తి బిఎం మధుసూదన్ రెడ్డి, ఈయన కుమార్తెకి ఇమ్మని అడుగుతున్నాడు. విశేషం ఏంటంటే ఎవరినైతే ఎమ్మెల్యేలను తప్పిస్తున్నారో ఆ కుటుంబంలో వేరే వాళ్ళకి ఇమ్మని అడుగుతున్నారు వాళ్ళు. అయినా కూడా కుటుంబ సభ్యులకు ఇచ్చే అవకాశం లేదని చెప్పి కరాఖండిగా జగన్మోహన్ రెడ్డి స్పష్టత ఇస్తున్నాడు. 23 రాజమండ్రి ఎంపీగా ఉన్న మారగాని భరత్ను మార్చి ఆయన్ని రాజమండ్రి అర్బన్లో పోటీ చేయించాలని ఆలోచన ఉంది. 24 ఆళ్లగడ్డ, అక్కడ గంగుల బ్రిజేష్ రెడ్డిని కూడా మార్చాలనే ఆలోచన ఉంది. 25 మదనపల్లిలో నవాజ్ పాషాని మార్చి అదే మతానికి చెందిన నిస్సార్ అహ్మద్ను పెట్టే ఆలోచన. 26 పాతపట్నం నుంచి రెడ్డి శాంతిని మార్పు, ఆమెకు సీటు తిరస్కరణ. ఇక జక్కంపూడి రాజానగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయనకి మారగాని భరత్కి పతాక స్థాయిలో అభిప్రాయ భేదము ఘర్షణ వాతావరణం నెలకొన్నది. వాళ్ళిద్దరూ కూడా రాజీ పడే విధంగా మారగాని భరత్కి
అలాగే జక్కంపూడి రాజాకు కూడా కొంత కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారనే వార్తలు వినపడుతున్నాయి. ఏదేమైనా 26 మందిని ఇప్పటి వరకు తాడేపల్లి కార్యాలయానికి పిలిచి మాట్లాడటం జరిగింది. ఇంకా కొంతమందిని పిలిచి మొత్తం ఒక 50 మందిని మార్చాలనే సంకల్పం. అంటే 151 మందిలో 50 మందిని మార్చి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన తప్పు పునరావృతం కాకుండా జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త పడుతున్నాడు. కేసీఆర్ 9 మందిని కొత్త అభ్యర్థులకు సీట్లు ఇచ్చాడు. 9లో 7 గెలిచారు. కేసీఆర్ ఇతర పార్టీల నుంచి 16 మందిని వేరే పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో కలుపుకున్నాడు. ఆయన అనవసరంగా ఇతర పార్టీల నుంచి తెచ్చుకున్నాడు. సంఖ్యాబలం 88 ఉంటే కావాలని 16 మందిని తెచ్చుకుని ఆ బలాన్ని 104 చేసి మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇవ్వటం వల్ల పార్టీ మారిన వాళ్ళందరినీ కూడా తెలంగాణ ప్రజలు ఓడగొట్టారు. 2 మాత్రమే విజయం సాధించారు. అందువల్ల ఇక్కడికి తెలుగుదేశం పార్టీ నుంచి 4 ఎమ్మెల్యేలు పార్టీ మారి వచ్చారు. ఆ పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యేల పరిస్థితి, ఒకరికేమో సీట్ ఇవ్వలేదు. జనసేన నుంచి పార్టీ మారి వచ్చిన ఆయన కూడా సీట్ లేదు. ఇక 3కి గన్నవరంలో వంశీమోహన్, అట్లాగే చీరాల్లో కరణం బలరామ కృష్ణమూర్తి, విశాఖ దక్షిణ వాసిపల్లి గణేష్. పార్టీ మారిన వారిని ప్రజలు ఓటర్లు ఆదరించే పరిస్థితి లేదు.